నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మన ప్రభాస్ ఒకే ఒక్కడు ది కింగ్ అంటున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా మన టాలీవుడ్లోనే కావచ్చు, బాలీవుడ్లోనే కావచ్చు, మన కోలీవుడ్లోనే కావచ్చు, మొత్తం ఈయన ఈ ఒక సాలార్ గురించే మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా. సో ఇది ఏమంటారు, నిజంగానే మన కింగ్ అయిపోయాడంటారా ప్రభాస్ వచ్చి? ట్రూ. ద రీజన్ మన యాక్చువల్ ఛత్రపతి నుంచే ప్రభాస్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్ని సినిమాలు చూసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆ హైట్, ఆ కటౌట్కి నచ్చే కథలు ఏవైనా పడ్డాయంటే, మున్నా సినిమా ఫ్లాప్ కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్ హిట్. చాలా వరకు ప్రభాస్ సినిమాలు ఏం చూసినా, ఈవెన్ రాఘవేంద్ర కూడా, పౌర్ణమి సినిమా కూడా అసలు కలెక్షన్స్ ప్రకారంగా ఫ్లాప్ కానీ అదొక కల్ట్ క్లాసిక్ సినిమా. ఇప్పటికీ కూడా చాలామంది దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇట్లా ఉంటాయి. డార్లింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఏ సినిమా అయినా సరే, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై తీసుకున్న ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా ప్రతి సినిమా ఎన్నిసార్లు అంటే దానికి మార్కెట్ ఎలా ఉంటుంది చెప్పనా, థియేటర్స్లో ఎలా ఉన్నా సరే టీవీలో వేస్తే ఎన్నిసార్లు వేసినా ఎన్ని రోజులు వేసినా చూస్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా టైం పాస్ కావాలన్నా అలా ప్రభాస్ సినిమా పెట్టుకొని చూస్తాను. అంటే ఆ మార్కెట్ ఉంది తనకి. అండ్ నెక్స్ట్ సరే బాహుబలితో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసినప్పటికీ నెక్స్ట్ సాహో ఆ స్థాయిలో ఉంటుందా అని అనుకున్నారు. సాహో ఫ్లాప్ అయినా ఫస్ట్ 3 రోజులే 500 కోట్లు వచ్చేసింది బాలీవుడ్లో, ఇక్కడ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇదేంటి ఆదిపురుష్, మధ్యలో మన రాధేశ్యామ్ లాంగ్ రన్లో ఆడకపోయినా ఫస్ట్ 2-3 రోజుల్లోనే 500 కోట్లు 600 కోట్లు వచ్చేస్తాయి. ముందు 500 కోట్లు వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు ఇది ఫ్లాప్ అంట కదా అని. యూ అండర్స్టాండ్? అంటే ప్రభాస్ మ్యానియా అలాంటిది, ఫస్ట్ డేనే వచ్చేస్తాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే ఓపెనింగ్ కలెక్షన్లన్నీ వచ్చేస్తాయి. ఇట్లాంటి రేర్ రికార్డ్స్. బట్ ప్రభాస్కి ఏంటంటే ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది అని చూడ్డానికి కూడా జనాలు వస్తారు. అది వేరు. మళ్ళీ ఖచ్చితంగా చూడాలి అంతే. అని చూసి ఎందుకు ఫ్లాప్ అయిందా అనుకొని వస్తారు. అట్లాంటి రికార్డ్స్లో ఈవెన్ రాధేశ్యామ్ కూడా 500-600 వచ్చింది. ఈ ఆదిపురుష్ కూడా రికార్డులు బ్రేక్ చేసిద్ది. ఇప్పుడు సలార్. అట్లాంటి ప్రభాస్కి సినిమా బాగుందంట అంటే ఎలా ఉంటుంది ఊహించుకో. అంతే. ఇక నెక్స్ట్ లెవెల్ ఇక అది. అండ్ పాన్ ఇండియా లెవెల్ అభిమానులు, ఈవెన్ చైనా, జపాన్ ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేశారు బాహుబలి. ఆయనకు అంత దేశం అంతటా కాదు, ప్రపంచం అంతటా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ బాహుబలి తర్వాత ఏమైందంటే మార్వెల్ స్టోరీస్ మనకి బాగా, హల్క్ కానీ వీళ్ళందరినీ, డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళని చూసి మనం వావ్ ఏదో అనుకుంటాం. వాళ్ళ బొమ్మలు వస్తాయి, వాళ్ళ పేరు మీద బ్యాగులు, టీషర్ట్స్, పిల్లల కంపాక్స్ బాక్సులు, లేకపోతే ఫోన్ వెనకాల కవర్లు, ఇట్లాంటి థీమ్ వస్తాయి. ఈవెన్ బర్త్డే పార్టీస్కి కూడా నేమో థీమ్, టామ్ అండ్ జెర్రీ థీమ్ లాగా బాహుబలి థీమ్, ఇట్లాంటివన్నీ వస్తాయి. బాహుబలి ఒక థీమ్ అయిపోయింది. సో అప్పుడు ప్రభాస్ అనే ఒక మనిషి అంతర్జాతీయంగా అందరికీ తెలిసిపోయాడు. సో అతని నుంచి ఏదొచ్చినా సరే ఒక క్రేజ్ అనేది ఉంది. పైగా వచ్చింది చాలా బాగుందంట అంటే చాలా ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అండ్ దీంతో వీళ్ళు మనకి ఫస్ట్ నుంచే క్రియేట్ చేసిన క్యూరియాసిటీ ఏంటంటే, జంతువులకి రాజు డైనోసార్ అని చెప్పేసి ఎప్పుడైతే ఈవెన్ ఐమాక్స్ కూడా వాళ్ళ ప్రచార చిత్రంలో ఐమాక్స్ పైన ఒక డైనోసార్ వచ్చి ఇట్లా అని అరుస్తుంది, సలార్ నౌ బుకింగ్స్ ఓపెన్ అని వేశాడు. సో డైనోసార్ని బాగా ఎలివేట్ చేశాడు. కానీ సినిమాలో డైనోసార్ అంత ఎలివేషన్ లేదు. అంటే మనం కొన్ని ట్రైలర్లో చూసినటువంటి డైలాగ్స్ ఏం సినిమాలో లేవు. కట్ చేశారు, మరి ఎందుకు కట్ చేశారో తెలియదు. అయినప్పటికీ కూడా నిలబెట్టారు. అంటే ఎవరికి తెలియని ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులోకి జనాలను తీసుకెళ్ళి దాంట్లో భావోద్వేగాలు పలికించి హిట్ కొట్టడం అనేది చాలా రేర్. ఇట్లాంటి సినిమాలకి ప్రభాస్ పెట్టింది పేరు. ఎందుకు చెప్పనా, ఛత్రపతి కూడా అంతే. ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఒక దగ్గర ఒక ప్లేస్ని, ఒక ప్రాంతం సెట్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఎవరికి సంబంధంలా, వాళ్ళే దాని రాజు అంటే 2-3 రౌడీలను ఎదిరించి వాళ్ళల్లో బతికేస్తూ ఉంటారు. అది దేశమో తెలియదు, రాష్ట్రమో తెలియదు, అక్కడ బ్రతుకుతారు అంతే, బ్రతకాలనుకుంటే. సో ఆ రేంజ్లో అదొక ఏరియా సృష్టించారు. సినిమా పెద్ద హిట్. ఇంకా ఆదిపురుష్ గురించి ఇక ప్రపంచమే సృష్టించారు ఆ తర్వాత సంగతి. అండ్ రాధేశ్యామ్ వాళ్ళు కూడా ఒక ఏదో సృష్టించిన జాతకాలు చెప్తాడని చెప్పేసి లేని ప్రపంచాన్ని సృష్టించారు. సాహో విధ్వంసం, అది ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ టైప్లో చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఏరియాని సృష్టించి వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు జనాల్ని, అండ్ అందులోకి తీసుకెళ్ళగలిగారు. పీపుల్ ఆల్సో ఫెల్ట్. ఈవెన్ ఛత్రపతిలో కూడా మన అనితా చౌదరి
సూర్యుడు ఎక్కడరా అని ఆ ఎపిసోడ్ ఎంత hit. చిన్న ఎపిసోడ్ అది, చాలా చిన్న. దీంట్లో కూడా అలాంటి ఎపిసోడ్ చాలా ఉన్నాయి. ఆ అబ్బాయి పతంగి ఎగరేసుకుంటా విలన్, ఆ పతంగి ఎవడింట్లో అయితే పడతాడో ఆ పిల్లని తను అనుభవించాలన్నమాట. అట్లాంటిది ఒక టాస్క్ ఉంటే అతను తల నరికేస్తాడు. సేమ్ ఇది మళ్ళీ బాహుబలిలో ఆడదాని మీద చేసి నలకాల్సింది వేలు కాదు తల అంటారు చూసావా, అట్లా కూడా. అంటే గత సినిమాల పోలికలు, అంటే హిట్ ఎపిసోడ్స్ అన్ని దీంట్లో కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి పుష్కలంగా. సో సలార్ ఎటు చేసి హిట్టే. అండ్ ఈవెన్ గా ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుంటే ఆయన బంగారు గన్లు ఇచ్చాడు మన కేజీఎఫ్ హీరోకి, ఈయన కొంచెం బొగ్గు గన్లు ఇచ్చాడు. అందుకే మొత్తం బ్లాక్ షేడ్ వచ్చి డార్క్ షేడ్స్ లో సినిమా ఉంది. అండ్ ఇచ్చిన క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చెప్పాలంటే ఝాన్సీ. అసలు ఎవరు ఊహించారు. ఝాన్సీ అప్పుడప్పుడు ఎక్కడో తలక్కున మెరుస్తూ ఉంటుంది కొన్ని సినిమాలలో, చాలా రేర్గా. ఇప్పుడు మనం మల్లేశం చూసుకుంటే అందులో ఒక గెటప్, నిన్న దసరా చూసుకుంటే అందులో ఒక గెటప్, రిచ్ కోకాపేట కనకం గెటప్, కొన్ని గెటప్స్ భలే వేస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఆ సలార్లో ఒక టైప్ ఆఫ్ ఆ గెటప్ బాగుంటుంది యాక్చువల్లీ. నిజంగా ఝాన్సీ బాగుంది, బ్రహ్మాజీ అందరూ బాగా చేశారు. ఒకరు ఇద్దరని కాదు, ఈశ్వరీరావు కానీ హీరోయిన్ దగ్గర నుంచి. సో అందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. ఈవెన్ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి సర్ప్రైజ్, చిన్నప్పటి పృథ్వీరాజ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. ఎవరా అని ఎతుకుతుంటే మన రవితేజ గారి కజిన్ బ్రదర్ కొడుకు అనమాట. సో రవితేజ కూడా కొడుకు వరుసే అవుతాడు. సో ఆ అబ్బాయి కూడా కొంచెం తెలిసిన మనిషే. ఆడిషన్స్ చేసి మరి ఆయన సెలెక్ట్ చేసుకున్నారంట. ఇట్లా సలార్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే, 1-2 అని కాదు. అండ్ ఇంకా ప్రభాస్ గురించి, ఇప్పుడు ప్రభాస్ ఇంకా కింగ్ ఒక రాజు. ఇదంటే ప్రభాస్ ఏది వచ్చినా సరే మినిమం 1000 కోట్లు 100%గా రాసి పెట్టేసుకోవచ్చు అట్లా. సో మొత్తానికి అయితే ఇప్పుడు అన్ని స్టేట్స్ లో ప్రభాస్ మ్యానే నడుస్తుంది. ప్రభాస్ ఇస్ కింగ్ అని చెప్పేసి అయితే, ఒకవేళ లాంగ్ రన్ లో ఇది కనుక 2000 కోట్ల కొల్లగొట్టిందంటే ఇక కింగ్ పాతుకుపోతాడు. అంటే మామూలుగా అయితే మనము కింగ్ షారూక్ ఖాన్ మనం మాట్లాడతాం. సో ఆ ప్లేస్ ని భర్తీ చేస్తాడని అనుకోవచ్చా? అంటే కింగ్ ప్రభాస్ అయిపోతాడు అనుకోవచ్చు. అట్లా అంటే కింగ్ నాగార్జున కూడా అంటాము, అదేం లేదు. బట్ బేసికలీ చెప్పాలి అనుకుంటే కింగ్ మేకర్ ఇన్ సెన్స్ తను వచ్చాడు థియేటర్స్లో కంటే చాలు, ఎంతమంది వచ్చినా సరే తనే నిలబడతాడు అనేది. అంటే బాలీవుడ్ నుంచి ఒక మహా మనిషి వచ్చాడు, హాలీవుడ్ నుంచి కూడా ఒక మహా మనుషులు వచ్చారు, దిగ్గజాలు వచ్చినా సరే ఎంతమంది రాని నేను వచ్చానంటే థియేటర్లన్నీ నావే అనేవాడు కింగ్.